హలో, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు తప్పనిసరిగా నా వీడియో చూడాల్సిందే. మీరు చూస్తున్నారు. ఇందులో నేను కెనిజిరో రసాయనిక చర్య అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో ఏ చర్యది? కెనిజరో చర్య. చర్య అనగా ఇంగ్లీష్లో ఏమి? రియాక్షన్. సో ఈ కెనిజిరో చర్య అనేది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్గా మనకి చెప్పబడుతుంది. ఇది చాలా సందర్భాల్లో పరీక్షల్లో అడిగారు. కాబట్టి ఈ కెనిజిరో చర్యను మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఈ కెనిజిరో రసాయనిక చర్య అనేది ఒక డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్గా చెప్పబడింది. సో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్గా చెప్పబడినది అంటే ఈ యొక్క కెనిజిరో చర్యలో ఒకవైపు అనగా ఒక రియాక్టెంట్ క్రియాజనకం తనకు తానే ఆక్సీకరణము మరియు క్షయకరణం రెండు చర్యల్లోనూ పాల్గొంటుంది అని చెప్పడానికి ఆశ్చర్యం లేదు. సో ఈ కారణంగా కెనిజిరో చర్యకు ఒక ప్రాధాన్యత చేకూరబడింది. ఈ చర్యలో మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక ఆల్డిహైడ్ అంటే ఈ ఏదైతే ఆల్డిహైడ్ ఉంటుందో ఈ యొక్క ఆల్డిహైడ్ అనేది ఆల్ఫా హైడ్రోజన్ లేకుండా ఉండాలి. ఆల్డిహైడ్ విచ్ ఈస్ లేక్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్, as you know, ఆల్ఫా హైడ్రోజన్ అనగా ఏమి అనేటువంటి ఒక డౌట్ కూడా ఇదే సందర్భంలో మీకు రావచ్చు. అనగా ఈ ఆల్ఫా హైడ్రోజన్ అనగా ఒక ప్రమేయ సమూహము అనగా ఆల్డిహైడ్ యొక్క ప్రమేయ సమూహములో ఉన్న కార్బన్కి పక్కన ఉన్నటువంటి కార్బన్కి ఆల్ఫా హైడ్రోజన్ ఉండరాదు అని దీని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, we have different kinds of aldehydes are there, but a few aldehydes which are not having alpha hydrogens అనగా కొన్ని ఆల్డిహైడ్స్ కు ఆల్ఫా హైడ్రోజన్ లేకుండా ఉండును. అటువంటి ఆల్డిహైడ్స్ ను మనము ఈ కెనిజిరో చర్యలో మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సపోజ్ if you take aldehyde, the aldehyde should not contain any kind of alpha hydrogen. For example, if you start writing a few examples of aldehydes which are known to you, simple aldehydes which are known to you, like this HCHO, CH3CHO, benzene ring with CHO, సో ఇక్కడ మీరు రాసినటువంటి మూడు ఫార్ములాల్లో మొట్టమొదటిది ఫార్మాల్డిహైడ్. దీనిలో ప్రమేయ సమూహానికి పక్కనున్న కార్బన్ లేనే లేదు కాబట్టి దానికి హైడ్రోజన్స్ లేవు. సో ఈ ఫార్మాల్డిహైడ్ ను మనము కెనిజిరో చర్యలో తీసుకుని చర్య జరపవచ్చు. మరి రెండవది చూడండి, CH3CHO అనగా ఎస్టాల్డిహైడ్. సో ఈ ఎస్టాల్డిహైడ్ CHO ప్రమేయ సమూహానికి పక్కన what I mean is nothing but the next to the functional group of this CHO aldehyde
దెర్ ఈజ్ వన్ కార్బన్ ఈజ్ దేర్. అనగా ఈ ఫంక్షనల్ గ్రూప్ ప్రమేయ సమూహం పక్కన కార్బన్ ఉన్నది, ఆ కార్బన్కి కొన్ని హైడ్రోజన్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ ఆల్డిహైడ్ మనము ఈ యొక్క కెనెజిరో రసాయనిక చర్యలో తీసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పవచ్చు. కాబట్టి ఇది క్రాస్ పెడుతున్నాను. ఇక మూడవది ఎగ్జాంపుల్ తీసుకుంటే బెంజాల్డిహైడ్. సో ఈ బెంజాల్డిహైడ్ లో కూడా ఇదే రకమైనటువంటి సందర్భం వచ్చింది. అనగా బెంజీన్ లో ప్రతి కార్బను మనకి ఒక డబల్ బాండ్తో ఉంటుంది మరియు ఒక హైడ్రోజన్తో ఉంటుంది. కానీ ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ ఫంక్షనల్ గ్రూప్ అటాచ్డ్ కార్బన్కి హైడ్రోజన్ లేదు అని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బెంజీన్ తీసుకున్నప్పుడు ప్రతి కార్బన్కి ఒక హైడ్రోజన్ ఉంటుంది. కానీ ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ అనేది ఒక హైడ్రోజన్ బదులుగా ఇక్కడ చేర్చబడింది కాబట్టి ఆ కార్బన్కి ఆ కార్బన్తో హైడ్రోజన్స్ ఉండడానికి అవకాశం లేదు, ఉండవు. సో దీని వలన మనం బెంజాల్డిహైడ్ని కెనెజిరో రియాక్షన్లో తీసుకోవడానికి అవకాశం ఉన్నది అని చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ కరెక్ట్ టు టేక్ బెంజాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ in Kenjiro reaction to prepare the corresponding alcohols and salts of the carboxylic acids. సో ఈ కెనెజిరో చర్యలో మనకి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇదే ఆల్డిహైడ్ రసాయనిక చర్యలో క్రియాజనకము తనకు తానే ఆక్సీకరణము మరియు క్షయకరణము చెంది ఒక ఆక్సీకరణ రూపము ఒక క్షయకరణ రూపాన్ని ఇవ్వటంలో సఫలీకృతం అవుతుందని చెప్పబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క HCHO అనేటువంటిది ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. ఈ HCHO అనేది ఫార్మాల్డిహైడ్ అని చెప్పవచ్చును. దీనిని ఉపయోగించి మనము రసాయనిక ప్రయోగశాల వీటిలో కొన్ని జంతు జాలాన్ని మనము నిల్వ ఉంచుతాం. సో వీ కెన్ ప్రిజర్వ్ సమ్ ఆఫ్ ద బయలాజికల్ స్పెసిమెన్స్ ఇన్ ఫార్మాల్డిహైడ్. ఇన్ దట్ వే ఫార్మాల్డిహైడ్ గాట్ ప్రయారిటీ. సో ఈ ఫార్మాల్డిహైడ్ని మనము ఒక గాఢ క్షారము అనగా ఏ స్ట్రాంగ్ హైడ్రాక్సైడ్ తో మనం వేడి చేసినప్పుడు ఈ చర్య వేగవంతముగా జరిగి ఇందులో ఆల్కహాల్ అన్నది ఒకటి, అనగా ఫార్మాల్డిహైడ్లో ఒకే కార్బన్ ఉంది, ఒకే కార్బన్ ఉన్న ఆల్కహాల్ను మనం మిథైల్ ఆల్కహాల్గా చెప్పబడుతుంది. ఆ మిథైల్ ఆల్కహాల్ ఈ చర్యలో ఏర్పడుతుంది. అంటే ఇక్కడ కార్బన్తో పాటుగా హైడ్రోజన్ల సంఖ్య పెరిగినది. దీనిని మనము రెడక్టివ్ రియాక్షన్ అని చెప్పవచ్చు. అంటే క్షయకరణం చెందబడినటువంటి పదార్థముగా ఒక క్రియాజన్యముగా జనకముగా చెప్పవచ్చు. నెక్స్ట్ అనదర్ కాంపౌండ్ మైట్ బి ద కార్బాక్సిలిక్ acid salts of this whatever the base we have taken. So base we have taken KOH, definitely we will get H-cook. H-cook anaga potassium salt of formic acid, potassium formate. సో మీరు ఇక్కడ ఒక ఆక్సిడేషన్ స్టేట్ అనేది క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ కార్బన్ పైన ఆక్సిడేషన్ స్టేట్ -2గా చెప్పబడుతుంది. ఈ HCOOKలో కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు మీరు తీసుకుంటే +2గా చెప్పబడుతుంది. సో ఇఫ్ యు టేక్ x -4 +2 is equals to 0. x + 2 is equals to x - 2 is equal to 0, x is equals to +2. సో మీకు ఆక్సీకరణము క్షయకరణము రెండూ చెందింది అని చెప్పవచ్చు. బట్ ఇక్కడ ఫార్మాల్డిహైడ్ తీసుకుంటే దాంట్లో కార్బన్ ఆక్సీకరణము 0గా చెప్పబడుతుంది. సో 0 to -2 అన్నది రెడ్యూస్డ్ ఫార్మ్ ఆఫ్ దిస్ ఫార్మాల్డిహైడ్. దిస్ ఈస్ రెడక్షన్. అంటే ఇక్కడ మీకు జరిగినది
రిడక్షన్ చర్యగా చెప్పబడుతుంది. రిడక్షన్ చర్యగా చెప్పబడుతుంది. ఇక్కడ రెడ్యూస్ అయింది. ఏది? ఫార్మాల్డిహైడ్ రెడ్యూస్ అయింది మిథైల్ ఆల్కహాల్గా. సో అదేవిధంగా ఈ ఫార్మాల్డిహైడ్ ఏదైతే ఉందో ఇది మనకి హెచ్ కుక్ అనగా పొటాషియం ఫార్మేట్గా మారినప్పుడు ఆక్సీకరణం చెందిందని చెప్పచ్చు. ఎందుకంటే 0 నుంచి +2 అనేటువంటిది దీని ఆక్సీకరణ సంఖ్య, ఆక్సిడేషన్ స్టేట్ పెరిగింది కాబట్టి ఈ యొక్క చర్యని మనము ఆక్సీకరణము, ఆక్సిడేషన్ అని చెప్పవచ్చు. సో దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆక్సిడేషన్. సో ఒకే ఒక రసాయనిక చర్యలో ఆక్సీకరణము, క్షేకరణము రెండూ జరిగినాయి అంటే దాని అర్థం ఏమిటి? ఈ యొక్క కెనజిలో రసాయనిక చర్యని మనం డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అని చెప్పడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది మనకు లేదు. సో వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్? దిస్ రియాక్షన్ we will call it as disproportionation reaction. What is this? Disproportionation. Disproportionation reaction. Disproportionation. So this is an example for disproportionation reaction. This is an example for disproportionation reaction. సో ఇక్కడ మీకు ఏదైతే పదార్థం ఏర్పడిందో మొట్టమొదటిది దానిని మనము మిథైల్ ఆల్కహాల్ గా చెప్తాము. మిథనాల్, దీనిని మిథనాల్ గా చెప్తాము. NOL రాయవలసి ఉంటుంది ఇంగ్లీష్లో. NOL కి NaL కి చాలా డిఫరెన్స్ ఉందని మీ అందరికీ తెలుసు. ఇక రెండవ పదార్థం ఏంటంటే పొటాషియం ఫార్మేట్. ది హెచ్ కుక్ అనగా దీనిని మనం పొటాషియం ఫార్మేట్ గా పిలుస్తాం. పొటాషియం ఫార్మేట్. సో ఈ పొటాషియం ఫార్మేట్ అనేది సాల్ట్ కాబట్టి దీని యొక్క ఉపరితలం పైన మనము నెగటివ్ చార్జ్ ఆన్ కార్బాక్సిలిక్ గ్రూప్ and positive charge on potassium we can indicate. So this is called as the Cannizzaro reaction. So మొట్టమొదటిగా మనం తీసుకున్న పదార్థం ఏమిటి? ఫార్మాల్డిహైడ్. ఇది 2 మోల్ తీసుకున్నాం. ఫార్మాల్డిహైడ్ మనము 2 moles తీసుకున్నాం. ఫార్మాల్డిహైడ్. సో ఈ విధంగా మన ఫార్మాల్డిహైడ్ తోటి కెనజిలో రసాయనిక చర్యని చెప్పుకోవడం జరిగింది. ఇక బెంజాల్డిహైడ్ తో ఈ రియాక్షన్ లో మనకి ఏం రావచ్చు చూద్దాం. సో బెంజాల్డిహైడ్ తీసుకుందాము మిత్రులారా. దీన్ని మనము బెంజీన్ రింగ్ తో ఫస్ట్ ఇండికేట్ చేయవలసి ఉంటుంది. మొట్టమొదట మనం బెంజీన్ రింగ్ రాసిన వెంటనే దానికి ఏదో ఒక కార్బన్ పైన ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ ని మీరు చేర్చినట్లయితే దానిని మనము బెంజాల్డిహైడ్ అని చెప్పొచ్చు. సో ఈ బెంజాల్డిహైడ్ మనము పైన చెప్పినటువంటి రసాయన చర్యలాగే 2 మోలులు ఫార్మాల్డిహైడ్ తీసుకున్నట్లుగానే ఇక్కడ 2 మోలులు బెంజాల్డిహైడ్ మనం తీసుకుని ఈసారి సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని తప్పేం లేదు. బికాస్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ రెండూ కూడా ఈ చర్యలోని మనము స్ట్రాంగ్ అంటే బలమైన క్షారాలుగా చెప్పవచ్చు. సో ఈ బలమైన క్షారాలు ఈ రెండూ కూడా మనకి ఈ కెనజిలో రియాక్షన్ లో ఏదైనా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మొట్టమొదటి మనం రాసినటువంటి పదార్థాన్ని ఏమంటాము? బెంజాల్డిహైడ్. బెంజీన్ కార్బాల్డిహైడ్ అని కూడా అనొచ్చు, కానీ బెంజాల్డిహైడ్ అని సింపుల్ గా మనం చెప్పవచ్చు. బెంజాల్డిహైడ్ ఇది బెంజాల్డిహైడ్. NaOH అంటే మీ అందరూ తెలుసు, అది సోడియం హైడ్రాక్సైడ్. సో ఇప్పుడు పదార్థం ఏమి ఏర్పడుతుంది? మనకి బెంజీన్ రింగ్ తో ఒక ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్ ఏర్పడుతుంది. సో బెంజీన్ రింగ్ విత్ ఆల్కహాల్. సో ఇక్కడ నేను CH2OH ప్రైమరీ ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్ ని అటాచ్ చేస్తున్నాను.
బెంజీన్ రింగ్ తో పాటుగా, అంటే ఈ ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ లో ఏదైతే ఆక్సిజన్ తో పాటుగా 2 హైడ్రోజన్ అదనంగా మనం చేర్చడం జరిగింది. సో దీన్ని రిడక్టివ్ ప్రొడక్ట్ గా చెప్తాం. ఇక మిగిలింది ఏమిటి అంటే ఇంకొక బెంజీన్ రింగ్ ఉంది మనకి. ఆ బెంజీన్ రింగ్ ని మనం కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్ గా మారుతాం. అక్కడ మనకి సోడియం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సోడియం సాల్ట్ ఆఫ్ బెంజాయిక్ యాసిడ్ రావడానికి అవకాశం ఉంది. దాన్ని బెంజీన్ రింగ్ తో పాటుగా COONA అనేటువంటిది మనము దీన్ని అతికించాము అంటే ఇక్కడ బెంజీన్ రింగ్ కి ఇది వెంటనే మనకి ఒక రూపాన్ని చేర్చుకుంటుంది. ఆ రూపాన్ని మనం ఏమంటామంటే సోడియం సాల్ట్ ఆఫ్ బెంజాయిక్ యాసిడ్, అంటే దీన్ని మనము సోడియం బెంజోయేట్ అని కూడా పిలవచ్చు. సోడియం benzoate. So you can call this one as sodium benzoate. Sodium benzoate. So I'll explain in English for this equation once again. That is nothing but when benzaldehyde reacts with sodium hydroxide, it undergoes disproportional reaction, gives benzyl alcohol and sodium benzoate. Sodium benzoate, benzyl alcohol and sodium benzoate. సో ఇక్కడ మనకి బెంజోయేట్ అని రాయాల్సినటువంటి అవసరం ఉంది. సో దిస్ ఈజ్ సోడియం బెంజోయేట్. ఐ విల్ మేక్ ఇట్ లిటిల్ క్లియర్. సో మీరు చూస్తున్నారు ఈ యొక్క రసాయనిక చర్యలో మనకి ఏర్పడినటువంటి పదార్థాన్ని సోడియం బెంజోయేట్ గా చెప్పబడతాం. బెంజోయేట్. ఓకే, మరి మొట్టమొదటిగా ఏర్పడే పదార్థాన్ని ఇక్కడ మొదటి ఫార్ములా ఏమంటామంటే బెంజైల్ ఆల్కహాల్. దీన్ని మనము బెంజైల్ ఆల్కహాల్ గా చెప్తాం. బెంజైల్ ఆల్కహాల్. బెంజైల్ ఆల్కహాల్. సో ఈ విధంగా మనకి రసాయనిక చర్యలో ఏం జరుగుతుందంటే బెంజాల్డిహైడ్ నుంచి బెంజైల్ ఆల్కహాల్ గా మారేటువంటి ఏదైతే రూపం ఉందో దీనిని మనము రిడక్టివ్ గా చెప్తాము. ఇక ఈ బెంజాల్డిహైడ్ అనేది సోడియం బెంజోయేట్ గా మారినప్పుడు దాన్ని మనము ఏం చెప్తాము, ఆక్సిడేటివ్ ప్రొడక్ట్ గా చెప్తాం. సో ఇక్కడ మీకు రిడక్టివ్ ప్రొడక్ట్ ఏర్పడింది. ఇక్కడ జరిగినటువంటిది ఏమంటామంటే రిడక్షన్ గా చెప్తాం. రిడక్షన్. ఇక్కడ జరిగిన దాన్ని రిడక్షన్ అని చెప్తాం. ఇక్కడ జరిగిన దాన్ని మనము ఆక్సిడేషన్ గా చెప్తాం. సో దిస్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్. Oxidation. This is oxidation. Okay. సో మరి మరొక చక్కటి రసాయన చర్యతోటి తదుపరి క్లాసులో మనము కలుద్దాం. అదే క్లాసులో ఈ యొక్క రసాయన చర్య యొక్క మనం ఇక్కడ ఏదైతే మనం చర్చించామో కెనెజరో రసాయనిక చర్య అనే దానిలో జరిగేటువంటి ఒక మెకానిజం, రియాక్షన్ మెకానిజం, చర్యలు ఏ రకంగా జరుగుతాయి అనేటువంటిది మనం తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.